అమ్మా అమ్మా నువ్వేం టెన్షన్ పడొద్దు, అక్కడంతా చక్కబెడుతుంది. అక్క మీద నమ్మకం ఉంచమ్మా, నేను చెప్తున్నానుగా త్వరలో అన్ని చక్కబడిపోతాయి. ఇరవై 24 గంటల టైం ఇస్తున్నాను నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసుకోవడానికి. ఒకవేళ 24 గంటల్లో నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసుకోలేకపోతే నీ అంతటా నువ్వే ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. నాకు సాక్ష్యం చివరికి దొరికిపోయింది. ఇప్పుడు ఆయన ఒప్పుకోవాల్సిందే ఏ విషయం నేను మా బంధం గురించి చెప్పానో అది తప్పు కాదని. నా నిజంతో పాటు ఇంకో సత్యం కూడా నిరూపించబడుతుంది. ఒక ఆడదాని కుంకుమ భాగ్యం ఎప్పటికీ తన వెంటే ఉంటుంది అని. అప్పుడు మీరు నన్ను ఏంటి నేను చేసి చూపించాను. ఏం చేసి చూపించు? 24 గంటలు అవ్వకముందే నేను నిరపరాధినని నిరూపించుకున్నాను. నేను చెప్పాను కదా మాటలు కాదు సాక్ష్యం కావాలని. మాటలు కాదు, సాక్ష్యం ఉంది నా దగ్గర. మీరు నమ్మడం లేదు కదా. ఈ సీడీలో సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ఉంది. దీంట్లో క్లియర్ గా కనిపిస్తోంది వైశాలి అక్కయ్య కావాలని బాల్ బేరింగ్స్ ని మెట్ల మీద వేసింది, దాంతో నేను పడిపోవాలని. సురేష్ నన్ను కేవలం ఒక స్నేహితుడిగా కాపాడడానికి వచ్చాడు, కానీ వాళ్ళు ఆ ఎంఎంఎస్ లో దాన్ని వేరేలాగా మార్చేశారు. నేను